ఓడిపోయాడు. యూట్యూబర్ తోలుకొస్తా అన్నాడు, అతను తోలుకొస్తా నువ్వు ఆ బ్రో వచ్చింది. నాకు ఇట్లా వీళ్ళు టార్చర్ ఇది చేస్తున్నారు. నాకు ఇట్లా నువ్వు మమ్మల్ని కొట్టలేకపోతున్నావు, నువ్వు స్ట్రీమర్ ఎట్లయినా, నువ్వు ఎందుకు గేమ్ ప్లే, నీకు ఎందుకు పీసీ అది అది ఇది మాట్లాడిరు. మనకి అలాంటి వాళ్ళు అయితే భలే ఇష్టం అనమాట. అలాంటి వాళ్ళతో గేమ్ ఆడటం. మొన్న నేను ఒక స్క్వాడ్ తోటి స్కూల్ పిల్లలు పరిచయం గేమ్ లో ఫ్రెండ్ లిస్ట్ లో ఉర్రు. అంటే నువ్వు తురుము కాదా బ్రో? మావా నేను కాదురా. నాకు శివ బ్రో సారీ చెప్పాను అంతే బ్రో. నువ్వు చూద్దాం బ్రో. నాకు సైకి ఎక్కుతుంది మావా. ఒకే ఒక్క రౌండ్ వాళ్ళు కొట్టాలంటే ఇంకా ఏమైనా కొట్టలేదు, సలి పెడతలేదని కొడతలేరా, శాతం రైతలేదని కొడతలేరా. అద్దురా నిజంగా నీ గుండు వదులుతుందిరా. నేనమ్మా కొట్టకుండా వదలంటారా. నాకు తెలుసురా స్ట్రీట్ వస్తామని. వెల్కమ్ బ్యాక్ టు మళ్ళొక కొత్త వీడియో. ఫైనల్లీ మనమైతే చాలా నెలల తర్వాత ఒక కంటెంట్ వీడియో. అది మాది పాయింట్ అది కాదనమాట. ఎందుకంటే ఇన్ని రోజులు నాకు ఏ క్రియేటర్ కూడా హెల్ప్ అడగలే అనమాట. బ్రో నాకు ఇట్లా వీళ్ళు టార్చర్ ఇది చేస్తున్నారు, నాకు ఇట్లా హెల్ప్ కావాలి గేమ్ ప్లే విషయంలో అని చెప్పి ఫైనల్ గా నాకైతే ఒక వీడియో వచ్చింది. అది కూడా శివ అనమాట. శివ గేమింగ్ అని చెప్పి ఉంటది. ఆ క్రియేటర్ అయితే మనకైతే అడగడం జరిగింది. అది కూడా హెల్ప్. అతనైతే మన గిల్లోనే ఉంటాడు అనమాట. కానీ అతనైతే 1v4 ఆడాడంటే అసలు నాకేం అర్థం కాలేదు. ఏదో వీడియో పెట్టిండో. ఆ వీడియో ఏందో ఒకసారి మీరే చూడండి. హలో అన్న, మొన్న నేను ఒక స్క్వాడ్ తోటి స్కూల్ పిల్లలు పరిచయం గేమ్ లో ఫ్రెండ్ లిస్ట్ లో ఉర్రు. 1v4 ఆడినా. ఆడితే 2 రౌండ్స్ కొట్టినా. 2 రౌండ్స్ కొట్టి మ్యాచ్ ఓడిపోయినా. మ్యాచ్ ఓడిపోయిన తర్వాత వాళ్ళు గ్రూప్ గెలిచి ఎంత పెద్ద ఇంక ఏ ప్లేయర్ అయినా సరే యూట్యూబర్ అయితే ఎవరినైనా దొరుకొచ్చుకో మేము పక్కా కొట్టేసాం. ఆయన గిట్ట తొక్కు కొడతాం. అది ఫుల్ యాటిట్యూడ్ తోటి మాట్లాడుతున్నాను. నేనైతే యాక్సెప్ట్ చేసిన ఛాలెంజ్ యాక్సెప్ట్. సరే ఇప్పుడు నేను ఒక ఆయన దొరికొస్తాను, ఒక ప్లేయర్ దొరికొస్తాను. మీరు ఇంత మాట్లాడుతున్నారు, నన్ను కొట్టి ఇంత మాట్లాడుతారు కదా. నేను దొరికొచ్చిన ప్లేయర్ తోటి 1v4 అయినా సరే 1v6 అయినా ఆడతాడు ఆ ప్లేయర్. సో అప్పుడు కొట్టి మాట్లాడు అని అయితే ఇచ్చిన ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసిన. పక్క కొడతా నేను నమ్ముతున్నానా. జర్రా కొంచెం ప్రెస్టీజ్ మ్యాచ్ కొంచెం హెల్ప్ అన్నా. సో నువ్వు ఒక్కసారి వచ్చి వాళ్ళ నోరు మూపిస్తావని నేను అనుకుంటున్నా. కొంచెం ఈ వీడియో చూసి కొంచెం రియాక్ట్ అవ్వనా. చూసారు కదా బ్రో. అయితే అసలు వాళ్ళు స్కూల్ పిల్లలకు ఉన్నారు. నేనైతే 1v4 ఆడడం జరిగింది. వాళ్ళు కొట్టేశారు. వాళ్ళు కాస్త ఎక్కువ మాట్లాడుతున్నారు. అంటే స్కూల్ పిల్లలు కాబట్టి ఎక్కువ మాట్లాడతారు అనమాట. అంటే ఉంటది కదా ఆ వయసులో మాత్రం మామూలుగా కాదు. కాబట్టి మనకి అలాంటి వాళ్ళు అయితే భలే ఇష్టం అనమాట. అలాంటి వాళ్ళతో గేమ్ ఆడటం. నేనైతే ఎందుకు హెల్ప్ చేయకుండా ఉంటాను. నేనైతే శివకి అప్పటికప్పుడే మెసేజ్ పెట్టాను అనమాట, సూపర్ ఆడేద్దాం అని చెప్పి. కాబట్టి నేనేం చేస్తా అంటే అర్జెంట్ గా ఫస్ట్ థింగ్ నేనైతే ఆన్లైన్ కి రమ్మని చెప్పిన. శివాని ఇన్వైట్ చేద్దాం. దానికంటే ముందు మీరు ఇంకా చాలా మంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీద మీకైతే మీకు కావాల్సిన కంటెంట్ వస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి మిస్ అవ్వకండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మనం ఏమి ఇచ్చుకున్న వీడియోకి వెళ్ళిపోదామో. సో దానికంటే ముందు లెట్స్ గో. సో చూస్తున్నాండి, నా పేరు ధనుష్, మీరు చూస్తున్నారు ధనుష్ ప్లేస్. గైస్ ఫైనల్లీ నేనైతే శివకి అయితే మెసేజ్ చేశాను అనమాట ఆన్లైన్ కి రమ్మని చెప్పి. శివ అయితే ఆన్లైన్ కి రావడం జరిగింది. మన గిల్డ్ మేట్ ని ఏడిపిస్తే నేను అలా ఊరుకుంటా. బ్రో అయితే యాక్చువల్లీ స్ట్రీమర్ కి నేనే బ్రో చాలా బాగా కష్టపడతానని చెప్పి గిల్డ్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక చూసుకుంటే బాయ్ ఇన్వైట్ చేసినాం. అలా ఆ దోలగాలు ఎవరైనా చూడాలి నేను. హలో అన్నా. శివ అదే నీకు వీడియో పెట్టాగా. లే శివ, నేను వీడియో చూసినా. నాకు క్లియర్ గా చెప్పేసి ఏమైంది చెప్పు. నాకు యాక్చువల్ ఏమైంది అంటే నేను నార్మల్ గా నా ఫ్రెండ్స్ ఉన్న పిల్లలతోటి 1v4 ఆడినా. ప్రాక్టీస్ పీసీలో ఆడుతున్నా కదా. ప్రాక్టీస్ కోసం నేను 1v4 ఆడిన తర్వాత 2 రౌండ్లు కొట్టినా. వాళ్ళకి దింపేసుకుంటా అది వేసుకుంటూ కొట్టేసారు. మ్యాచ్ విన్ అయిపోయారు. మ్యాచ్ గెలిచారు. మ్యాచ్ గెలిచిన తర్వాత గ్రూప్ యాడ్ చేసి పిల్లలు కదా అట్లా మాట్లాడుతున్నారు. నువ్వు మమ్మల్ని కొట్టలేకపోతున్నావు, నువ్వు స్ట్రీమర్ ఎట్లయినా, నువ్వు ఎందుకు గేమ్ ప్లే, నీకు ఎందుకు పీసీ అది అది ఇది మాట్లాడిరు. నేను చెప్తా అదే పిల్లలు కదా. ఇంకా సరే బ్రో మీరే మంచిగా ఆడిరనే చెప్తున్నాగా. నేనేం గొప్పలు చెప్పుకోవట్లేగా. నేను ఓడిపోయినా గిట్ట నేనేం అనట్లే కదా. మరి ఎందుకంత రెచ్చిపోతున్నా అంటే ఉండి బ్రో నీ వల్ల కాదు కానీ ఇంకా నువ్వు నీలాంటి ఎవరినన్నా తోలుకొచ్చుకో, మేము కొట్టి చూపిస్తామని నాకు ఛాలెంజ్ లెక్క ఇంకో పిల్లగాడు అన్నాడు. సరే ఒక పని నాకు సినిమా అర్థమైపోయింది అనమాట. తమ్ముళ్ళు దోలగాళ్ళు రెడీగా ఉన్నారు. ఎవరైనా పిలుచుకొని చూసుకుందాం అన్నట్టు కొట్టించుకోవడానికి. బట్ నా పాయింట్ ఏంటంటే వాళ్ళ నలుగురు మొబైలేనా పిల్లలన్నా మొబైల్. అదే పిల్లలు అయితే ఖచ్చితంగా స్ప్రే చేస్తారు. అసలు రూల్స్ అయితే అస్సలు పట్టించారు. అదైతే డౌటే లేదు. ఖచ్చితంగా రూల్స్ పట్టించారు. గ్లోవల్స్ బ్రేక్ చేయడం అవి దోల పని చాలా చేస్తారు. కానీ మనం ఒకసారి మాట్లాడదాం. శివ ఒకసారి ఇన్వైట్ చేసి గ్రూప్ కి ఇన్వైట్ చేయ. ఉన్నారు ఆన్లైన్ లో ఉన్నారా? అదే చలో తెలియదు తోలగా లేదా మాట్లాడతారో. బట్ చూద్దాం తోల అసలు ఎవరు తమ్ముళ్ళు ఎవరు ఏం కథ అని చెప్పి. పొట్టగాడు మిల్క్ డార్క్ వారియర్ ఏదో గిల్డ్ అమ్మా. ఏ గిల్డ్ కూడా తెలియదు నాకైతే. ఎన్ని మ్యాచ్ ఆడింది తమ్ముడు ఒకే మ్యాచ్ ఆడి అది కూడా 100% ఓడి అమ్మా. తమ్ముడు నాకు తెలిసి నీతోనే ఆడింటారు శివ ఖచ్చితంగా ఒక మ్యాచ్ కూడా అనుకుంటాను. హలో హలో మిల్క్ బ్రో. హలో
బ్రో చెప్పండి బ్రో. నాకు తెలియదు బ్రో, శివ బ్రో పిలిచిండే కాబట్టి వచ్చిన నేను. అదే బ్రో బ్రో మాతో రూమ్ ఆడాడు, ఓకే ఓడిపోయాడు. యూట్యూబర్ తోలుకొస్తా అన్నాడు, అతను తోలుకొస్తా. నువ్వు బ్రో వచ్చింది నిన్ను కూడా ఈజీ కొట్టేసాం బ్రో మేము. కాదు ఏమనుకోకు, నేను ఒక మాట అడుగుతా. ఏ క్లాస్ బ్రో? బ్రో ఓ అది ప్రాబ్లం, అది బ్రో. అంటే నీ ప్రాబ్లం నీ గేమ్ ప్లే లో లేదు బ్రో. సరే నాకు మాట చెప్పు బ్రో, నువ్వు ఎన్ని ఇయర్స్ నుంచి గేమ్ ఆడుతున్నావు బ్రో? 2 years 3 years అయింది బ్రో. ఓకే ఓకే బ్రో. మీ స్క్వాడ్ బ్రో ఉండేది మీది నలుగురు ఆరుగురు బ్రో? ఎంతమంది ఉన్నారు బ్రో మీ స్క్వాడ్? 12 మందా 50 మందా? 12 నలుగురు ఉన్నారు బ్రో. నలుగురు ఉన్నారు బ్రో? ఓహో అంతేనా బ్రో? సరే సరే బ్రో. 66 ఆడతాం అని ఏదో గొప్పలు చెప్పారు బ్రో. అయితే లేదు అందరు మొబైల్ అయినా పీసీ ప్లేయర్స్ ఉన్నారా? మొత్తం మొబైలే బ్రో. ఓకే ఓకే బ్రో. సరే బ్రో. అయితే అంటే మీ స్క్వాడ్ లో ప్రో ప్లేయర్ ఎవరు బ్రో? మీ స్క్వాడ్ లో ఫుల్ తోపు తురుము అన్నట్టు. ఫుల్ తోపు గేమ్ లో చూస్తావు కదా బ్రో, ఫుల్ తోపు బ్రో. అంటే నువ్వు తురుము కాదా బ్రో? నేను తురుమే బ్రో. మరి నీ పేరు ఎందుకు చెప్పట్లే బ్రో? నువ్వు ఎందుకు కాలేజ్ చేస్తున్నావు? నా పేరు అని కాదు బ్రో, ఇంకా తురుములు ఉన్నా బ్రో, నాకనే తురుములు ఉన్నా బ్రో. ఓకే ఓకే అదే బ్రో, అదే బ్రో అడిగింది. అంటే నువ్వు తురుముగాడు కాదు అయితే బ్రో. మిల్క్ బ్రో ఎప్పుడైనా గేమ్ ప్లే చూసారని? అది నేను తెలుసా బ్రో? ఫస్ట్ ఎప్పుడన్నా వీడియోలు చూసినా? తెలీదు బ్రో. ఓకే సారీ, నీకు ఎవరో తెలియదు. నిన్ను తోలుకొస్తాను అనుకోలే మేము. సరే సరే నువ్వు ఎవరో కూడా సరే సరే తెలుసుకుంటావు బ్రో. సరే సరే బ్రో. బ్రో తా సైక్ ఉన్నాడే. సరే సరే బ్రో. ఎట్లా బ్రో 1v4 అయినా బ్రో? 1v6 ఏమైనా ఉందా? 1v6 బ్రో. ఇప్పుడు మీ స్కోర్ లో నలుగురు ఉన్నావు బ్రో, ఇంకిద్దరు ఎక్కడి నుంచి వచ్చినారు? ఇక్కడ నుంచి అయినా వస్తా బ్రో. స్కోర్ నేను గెలుస్తా, నాకు ఏమైనా ఇస్తారా? నువ్వు చెప్పు బ్రో, ఏమి ఇవ్వాలి బ్రో చెప్పండి బ్రో. ఏం లేదు బ్రో, నాకు శివ బ్రో సారీ చెప్పాలి అంతే బ్రో. నువ్వు చూద్దాం బ్రో. చూద్దామేది బ్రో, నాకు కథలు పడకు బ్రో. నేను చెప్పేది డీల్ అంటే డీల్ అంతే. నువ్వు శివ బ్రో సారీ చెప్పాలి. ఓకే బ్రో. సరే కదా? ఓకే కదా? చూద్దాం, గెలిచినప్పుడు చూద్దాం బ్రో. అమ్మాయి గెలిచినప్పుడు చూద్దాం అంటే. సరే సరే బ్రో. అయితే రూమ్ క్రియేట్ చేసి ఇన్వెస్ట్ చేద్దాం బ్రో. ఓకేనా? ఓకే బ్రో. సరే క్రియేట్. ఊడి అమ్మ తమ్ముడికి యాటిట్యూడ్ మాల్ లేదుగా. సరే సరే ఓకే ఓకే బ్రో. సారీ అన్న. ఓకే అన్న క్రియేట్ చేస్తానన్న. అన్నకు మామూలుతో లేదుగా అన్న అసలు. అన్న చేయనా? సరే నువ్వు ఫస్ట్ చేయనా అన్న మామూలు. చలో గైస్, ఇన్నాళ్ళకి ఒక మూమెంట్ వచ్చింది అనమాట గేమ్ ఆడడానికి. తమ్ముళ్ళు అందరూ కూడా మొబైల్ ప్లేయర్లే, అందరూ కూడా స్కూల్ పిల్లలు అనమాట. 8th 7th ఆ స్టాండర్డ్ లో ఉంటారు. కాబట్టి సో ఫైనల్లీ వాళ్ళైతే చాలా దోలలో ఉన్నారు. వాళ్ళలో ఒకరికైనా తెలుసలేదు, బట్ తెలియదు. మనం అయితే వాళ్ళతో అయితే ఆడబోతున్నాం 1v6. 100,000% వాళ్ళైతే రూల్స్ అయితే పాటించారు అనమాట. ఎందుకంటే తెలిసిందే కదా వాళ్ళు గెలవడానికి ఆడతారు అనమాట. వాల్స్ పేల్చడం, అది చేయడం, ఇది చేయడం అని చెప్పి. సో చూద్దాం ఏం చేద్దాం ఇట్లా అని చెప్పి. సో మీరందరూ ఫటాఫటా అని చెప్పి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మ్యాచ్ కి వెళ్ళిపోదాం, దానికంటే ముందు రూమ్ కూడా క్రియేట్ చేద్దాం. ఫైనల్లీ ఇక్కడ చూసుకుంటే ఆపోనెంట్ లో 1v6 తమ్ముళ్ళు అయితే దిగారనమాట. సాయిరామ్ మామూలుగా కాదు, నేను కూడా కొట్టించుకుంటే పరువు అసలు సైక్ అయిపోతుంది. మైండ్ పోతుంది అనమాట. స్టార్ట్ తమ్ముడు అంట వాడు స్టార్ట్ తమ్ముడు నన్ను అంటాడు. చూడాడు వాడికి ఎంత కొవ్వు ఉంటే స్టార్ట్ తమ్ముడు అంటాడు. ఓకే ఇటు చూసుకుంటే మాత్రం అన్ని కరెక్ట్ గానే ఉంది. లెట్స్ గో. నేను గైస్ నిజం చెప్తున్నా, నేను రీసెంట్ గా లైవ్ స్ట్రీమ్ అంత కాసేపు ఇట్లా 2 million అవగానే కాసేపు ఆపేసి గేమ్ మీద ఫోకస్ చేసిన అనమాట. ఎందుకంటే గేమ్ ప్లే ఈ మధ్య చాలా ఆడట్లేదు కాబట్టి ఇంకా సడన్ గా గేమ్ ప్లే మీద ఫోకస్ చేసిన. ఈసారి మామూలుగా అది గేస్ అసలు బుల్లెట్లు మిస్ అవ్వవు. ఫస్ట్ కొడితే అతుక్కుపోవాలి హెడ్కి. మూమెంట్ అవి ఇవి బుల్లెట్లు కొడతా అంటే అతుక్కుపోవాలి హెడ్కి. అతుక్కుపోతుంది. లవ్లీ నైస్. ఒకనైతే నాక్ చేసిన అన్న అవుతి భయమే లేదు. ఒక నాక్ ఈజీ. లెఫ్ట్ లో కూడా వస్తాడు, కంప్లీట్ లెఫ్ట్ లో కూడా వస్తాడు. లాంగ్ లో కూడా షార్ట్ లో కూడా. అమ్మ తమ్ముడు తమ్ముళ్ళు సైక్ ఆడుతున్నారు. మనం బ్యాగ్ వెళ్ళిపోవాలమ్మా దాక్కుంటూ. అది ఎమ్మడి పడుతురు. బాడీ షాట్ మోడ్ కాబట్టి జాగ్రత్త అన్న. ఎట్లా అంటే అసలు మ్యాచ్ పోయిందాక ఇంకేం లేదు. నన్ను మామూలు రోస్ట్ చేయరు వాళ్ళు. అది పడిందా గ్యాప్ లో లాగాలి బయటికి రాకుండా. అరే వాడు అసలు గ్లోవల్ కి వాడు అసలు కనబడలేమో. అమ్మ ఏంపి వాడాలి. ఒర్రే అడవర్రా డబుల్ బుల్లెట్ దింపుతుడు. ఒర్రే నైస్ గైస్. హ్యాపీ బర్త్డే చేద్దు. రౌండ్ ఓడిపోతాం లేదంటే. అది వాడాడు ఆఫ్లైనాడు. వాడికి ఏదో అయింది. నైస్. ఒర్రే వాడు వేయాలి ఓపేల ప్యాక్ వేసుకుంటూ వాడు మాట్లాడాడు బ్రో. ఒకటి మాత్రమే అయిపోయింది. హ్యాపీ బర్త్డే అమ్మా. హెడ్ షాట్ దా బయటికి రాను. వచ్చి చూడు నువ్వు బయటకు వచ్చి చూడు. ఇందా తీసుకో హార్ట్ తీసుకో. అన్న ఇప్పుడు షార్ట్ ఫస్ట్ రౌండ్ 1v6. చెప్పండి ఇప్పుడు చెప్పండి. ఏమైనా కొట్టలేదు, చలి పెడతలేదని కొడతలేరా, శాతం అయితలేదని కొడతలేరా. లవ్లీ గైస్, చాలా రోజుల తర్వాత గేమ్ ఆడుతుంటే ఎంత మజా ఉంది తెలుసా మాయా, ఎంత మజా ఉంది. మామూలుగా కాదు, నేనైతే 1 tap ఎక్కువ ఆడుతున్నా. మ్యాచ్ అయితే వాళ్ళైతే ఓడిపోని వాళ్ళు నన్ను ఎక్కిరించారు కదా, మ్యాచ్ ఓడిపోయినాక నేను ఎక్కిరిస్తాలని దాక్కొని
తమ్ముడు 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 లవ్లీ నైస్. ఓ ఓ కాదురా, మీరు 8th క్లాస్ అవి అయినప్పుడు మీరు స్కూల్కి పోవాలి కానీ గేమ్లు ఎందుకు మీకు? ఈయనొక్కని చూసుకోవాలి. ఎవడీడు ఓ బంటి ఆడ పీసీ ప్లేయరు. ఇంకా నలుగురు మాత్రమే నలుగురు. గుండు ఉంది నాకు కానీ వాళ్ళ గుండు వలుగుతున్నాయి. అమ్మా ఏం కొడుతుడు. నేను అసలు బయటికే రానుగా. మీరు దొంగలంటే నేను దొంగనా కొడుకునే. అరే నేను చూస్తూనే ఉన్నా మావా, వెనకాల సౌండ్ వస్తూనే ఉంది. బాలయ్య బాబు అంట. ఎవడీడు? అయ్యా 50 HP మాత్రమే మిగిలింది ఇక్కడ అన్నకి. బాలయ్య బాబు అంట. బాలయ్య బాబు ఉంటది నీకుంటది బాబు. జోన్ అనుకుని వదిలేసినా కానీ, లేదంటే ఖచ్చితంగా నేనైతే కొడుతుండే గైస్. డౌటే లేదు తెలుసా. జోన్ అని చెప్పి సైలెంట్ గా నేనైతే. అన్ని ఏం చేస్తాడు ఇప్పుడు ధనుష్ అన్న కమ్బ్యాక్ ఇస్తాడా లేదా? డౌటే లేదు. డబుల్ షాట్ గన్. బ్రో ఎవడ్రా అది? బ్రో ఎవడు బ్రోడు? అలాంటిది ఇన్ని ఇయర్స్. ఒర్రే వాడేంది అక్కడి నుంచి కొడుతుండు? ఓని అమ్మ పిల్ల పువ్వులు అట్టుకొట్టి ఇన్నాడు మావా. అది ఇంకా ప్రతిసారి అంతే బ్రో. ఎవడో ఒకటి పిల్లలు మెచ్యూరిటీ లేదు మీరు. అది ఇప్పుడు కొట్టు పైనుంచి. వీడొక్కడు. లవ్లీ షాట్. ఊడి అమ్మో అదేంది లవ్లీ ఎగిరి కొట్టాడు. అబ్బా షాట్ అన్న. వీడెవడో బాడుతున్నాడు గైస్. థ్యాంక్ యూ. ఈ జోన్ ఎరిగట్లేదు నాకు అసలు. షార్ట్ గన్ కనెక్ట్ అవ్వదు. ఒప్పి అర్రే అదే అన్న ఫుల్ సాటి. వాడు తగులుతుంది వాడు పడుతుంది వాళ్ళు. నాకు మ్యాచ్ ఓడిపోయినా సరే వాడు మాత్రం తుక్కు కొట్టాను. వాణి మాత్రం 40 HP ఏం కొడతా. లవ్లీ ఒకటి మాత్రమే. సో ఇద్దరిని కొట్టగలడా? అమ్మ బంటి ఏం కొట్టాడు. బంటి షాట్ కొట్టాడు ఇక్కడ. బంటి ఎగురు నువ్వు ఇంకా. ఓకేనా? మావా నేను కాదురా, లిటరలీ మాయా కళ్ళు మూసుకొని నేను షార్ట్ గన్ తీసిన మావా. చేతిలో డెసర్ట్ ఎట్లా వచ్చింది? ఒడి అమ్మ దింపారా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా చాలా రౌండ్లు ఉన్నాయి. రే అది మిల్క్. ఓడి అమ్మా వద్దురా. చూడు వాడు దిబ్బనికనే రెడీగా ఉన్నాడా. వాడు కొట్టాడు కాబట్టి నేను కొట్టినా. వాళ్ళు చూడు వాల్స్ పిలుస్తాను చూడు. ఎవరినో ఒకరిని కొట్టాలి బ్రో, ఎవరినో ఒకరిని కొట్టాలి. అరే వాల్ తీరా. బంటి తెచ్చిపో బంటి. అది నువ్వు వెనకాలంటే కొట్టలేను అనుకున్నావా? ఒక తలకాయ గిట వలిగిందిడా. బాబా ఒప్పి అన్న. నైస్ నేనమ్మా కొట్టకుండా వదలండ్రా. నాకు తెలుసురా స్ట్రీట్ వస్తామని. నేను 100% గెస్ట్ చేసిన గైస్. వాడికి వేరే దారి లేదు. కిందకి పోతే వస్తాడు. భయ్యా డబుల్ బుల్లెట్. ఏం కొట్టిండు బ్రో. అంత హెచ్పీ గిట్ట హెడ్ షాట్ కొట్టిండు ఇక్కడ. వాళ్ళు అసలు ఎక్కడున్నాడు ఎప్పుడు కొడతాడు ఏం అర్థం కావట్లేదు అనమాట. వాల్స్ పేలుస్తున్నారు వాళ్ళు. మీరు గ్రౌండ్ అబ్జర్వ్ చేయండి. వాళ్ళు అయితే వాల్స్ పేలుస్తూ ఉంటారు అనమాట. దబ అని చెప్పి. బ్రో నువ్వు మిల్క్ పాలయ్యేటో నేను నీకెందుకు డైలాగులు. ఒక్క బుల్లెట్ పడినిద్దాను నీ మీద. ఏం తప్పించుకొచ్చిండు బ్రో. స్టోరీలు పెట్టుకున్నాడు. నాకు సైకి ఎక్కుతుంది మామ. ఒక్క రౌండ్ వాళ్ళు కొట్టాలంటే, ఇంకా వాళ్ళు గెలవాలంటే వాళ్ళకి ఒక్క రౌండ్ చాలు. జస్ట్ ఒక్క రౌండ్ వాళ్ళు గెలవాలంటే నాకు సైకి ఎక్కుతుంది గైస్ అసలు. లవ్లీ నైస్. ఒకటి నాకు. అరే మిస్ బాయ్. వాని బండి ఉంటే షాట్. అమ్మా అరే షాట్ బాయ్. షాట్ అన్న. అరే బంటి ఫుల్ డ్యామేజ్. ఒరే బంటి
బంటి నాకు ఎద్ది జోన్ బంటి జోన్ బలి. అబ్బా బాబా బాబా లాంగ్ లో మెయింటైన్ అమ్మాడు ఉన్నాడు. గైస్ స్కోర్ అయితే 3-3 ఈచ్ ఈ రౌండ్ గైస్. ఎందుకంటే ఓపీ నైస్. ఇంకొక నాకు బాలే బాబు. ఓ పడిందయ్యా. ఆసాడు జాగ్రత్త. అది మామ అరే వాడు నాకు పెట్టి చూలు. ఎందుకు మీకు ఎక్కడ వాళ్ళకిటే తెలియదు. బాబా నైస్ అని ఓపీనా. ఒక్కడు మాత్రమే ఆడాను. మిల్క్ జాగ్రత్త. అదిరా నిజంగా నీ గుండు వదులుతుందిరా. ఎలాగైనా సరే మ్యాచ్ గెలవాలి, తప్పదు గైస్. ఎలాగైనా సరే మ్యాచ్ గెలిచేయాలన్నమాట. ఖచ్చితంగా మ్యాచ్ గెలవాలి. చూద్దాం మ్యాచ్ ఎలాగైనా గెలుద్దాం. మావా ఎవడు మావాడు బ్రోడు పైన ఎక్కిండు. ఆడేవాడు బయటకు ఎత్తాడు. రే బ్రో పడిందా సకా అయిందా? నువ్వు సావరా బాడీ కొడతా. సావరా నువ్వైతే సావాలరా. లవ్లీ నైస్. ఓడి అమ్మ ఇడౌడి మిస్ అయ్యాడు బంటి. అయిపోయింది. బ్రో సైక్ బ్రో. నేను ఎక్కడ పోలేదు ఏం తెలియదు మామ నాకు. ముగ్గురు మాత్రం రే ఇంకొక నాకు గెలిచాం సాధించా. ఫైనలీ పోయా. అమ్మదోడు తెలియదు నాకు. నేనైతే వాల్ చేస్తున్నాను తెలుసా. నేను చూసినా కరెక్ట్ గా ఎంతైతే అంత స్ప్రే చేసినా వాల్ వేసిన, ఎంతైతే అంత స్ప్రే చేసినా కరెక్ట్ గా జోన్ చూసి అక్కడ వాల్ వేసిన అంతే. నేను అయిపోయింది అనుకున్నా. బల అయిపోయింది ఇంకా. ఎందుకంటే గైస్ లాస్ట్ జోన్ అవుతుంది. ఇంకా నలుగురు బతుకున్నారు. కొడతానా కూడా తెలియదు నాకు. గైస్ ఇదైతే లక్లోనే గెలిచిన, అదైతే డౌట్ లేదు. సరా మ్యాక్ అటు ఇటు చేసి గెలిపించింది మా ఆయన కాదు. సో లెట్స్ గో. ఫైనల్లీ మ్యాచ్ అయితే గెలిచేసాం. #ఓపీ ఇన్ ద చాట్. కామెంట్ సెక్షన్ అంతా ఓపీ అనే ఉండాలి. ఇప్పుడు నేను శివాని ఇన్వైట్ చేస్తా. రియాక్షన్ చూడాలి. నేను శివాది దేవుడి వల్ల గైస్. మామూలుగా లక్ వల్ల గెలిచాను, లేదంటే అయ్యప్పనే కాదు. ఎందుకంటే ఖచ్చితంగా మ్యాచ్ ఓడిపోయాను నేను. ఆ రౌండ్ అయితే మజా వచ్చింది గైస్. చాలా మజా వచ్చింది. హలో శివ అన్నా. హలో శివ నా ఫుల్ సాటిస్ఫైడ్ అన్నా. నిజంగా ఏమన్నా కొట్టినావా? అయిపోయింది శివ. కానీ నాకు లాస్ట్ రౌండ్ నచ్చలేదు శివ. ఏదో కాస్త లక్ లో గెలిచినట్టు అనిపించింది తెలుసా. మ్యాక్ టైన్ అస్సలు పడలేదు నాకైతే. చాలా రిగోలేదు నాకు. చిరాకు యూఎంపీ తీసుకోవాలి కదా. యుఎంపీ తీసుంటే అయిపోయింది మ్యాచ్. అక్కడికి అయిపోయింది. యుఎంపీ తీసుంటే వస్తాడా ఇన్వైట్ చేస్తే? నాకు డౌటే. తోలు ఎక్కువ ఉంటుంది. ఎందుకు తగ్గుతుంది? పొగర తగ్గదు. హలో బ్రో. హలో చెప్పు బ్రో. అలా ఎలా కొట్టావు బ్రో? అది ఇంపాసిబుల్ బ్రో కొట్టడం. 1v6 ఎలా కొట్టావు బ్రో? హ్యాకర్ బ్రో నేను. అవు బ్రో, మీ యూట్యూబర్స్ మొత్తం ప్యానల్ చూసి చేశారు బ్రో. అవును బ్రో. నేను వాడతా బ్రో. డిఎఫ్జి ప్యానల్ వాడతా. డిఎఫ్జి అదొక పేరు అనమాట. అదే ఉన్నట్టుంది బ్రో, అందుకనే. అవును బ్రో. నీకు కూడా కావాలా బ్రో? మాకు అలాంటి చీప్ ట్రిక్స్ వద్దు బ్రో. చీప్ ట్రిక్స్ ఓకే చీప్ ట్రిక్స్ ఇప్పుడు బాగుంది బ్రో. నీ గేమ్ ప్లే అట్లే ఆడు బ్రో. సరేనా బ్రో? ఒక మాట చెప్పు బ్రో. ఓడిపోతే సారీ చెప్తాను. సారీ చెప్పు బ్రో. సారీ లేదు ఏం బ్రో. మీ చీప్ గేమ్ కి ఎవరు సారీ చెప్పడం బ్రో? చీప్ గేమ్ ఏంది బ్రో? అంటే వెళ్ళిపోతున్నాడు చీప్ గేమ్ అని చెప్పి. ఆడు పిల్లకాయ ఆడు నిజంగానే చెప్తాడు. ఆడికి అసలు ఏం అర్థం కావట్లేదు. ఆడికి అరే ఇంద్రాడు చీప్ గేమ్ అని చెప్పి వెళ్ళిపోయింది అన్నాడు. సారీ చెప్పలేదు అన్నాడు. ఆడు చెప్పడు అంతే. ఎందుకు చెప్తారు శివ? అసలు సీనే లేదు. వాళ్ళు పిల్లకాయలు కదా, ఏం చేయాలి కానీ. మామూలుగా కేసు మజా వచ్చింది అయితే. కానీ ఏం చేయాలి తమ్ముడు, ఇంకా ఏం చేయాలి? లైట్ తీసుకోవడమే. చలో గైస్ చూసుకుంటే మొత్తం అయితే మ్యాచ్ అయితే గెలిచేసాం. కానీ తమ్ముడు ఇంకా 100% వీడియో చూస్తాడు. మ్యాచ్ అన్నాక నేను ప్రతి మ్యాచ్ ఏం గెలవను. సరేనా? చాలా మ్యాచ్ ఓడిపోతుంటా. అంత మాత్రాన గేమ్ ప్లే రాదని కాదు. అట్లా అంత మాత్రాన నువ్వు తిట్టేది అది కరెక్ట్ కాదు. అది కాబట్టి నువ్వు తిట్టినావు కాబట్టి చెప్తున్నా. ఓకేనా? శివాబాయ్ బాగానే ఆడిండు, బట్ పర్లేదు. అప్పుడప్పుడు అవుతుంటది. బట్ ఇట్స్ ఓకే గైస్. ఎవరి గేమ్ ప్లే అది. ఓకేనా? సో లెట్స్ గో గైస్. మొత్తం అయితే సరే శివ అయితే వెళ్తావు. ఓకే థ్యాంక్ యూ అన్న వచ్చా అన్నందుకు. అరే సరే ఇప్పుడు అయితే నాకు ఫుల్ హ్యాపీ ఉంది. అరే సరే పర్లే. చలో గైస్ ఫైనల్లీ నేనైతే మ్యాచ్ అయితే గెలిచేసాం. కానీ నెక్స్ట్ టైం ఇంకా చాలా కంటెంట్స్ ఉన్నాయి. ఓకేనా? ఎందుకంటే కాస్త సెన్సిటివిటీ చూసుకోవాలి. నేను చూసుకుంటా గైస్. మీరందరూ తమని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చాలా వీడియోస్ రాబోతున్నాయి మీకు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను ఈ వీడియోకి ఇచ్చే లైక్స్ టార్గెట్ వచ్చేసరికి 10,000 లైక్స్ లిటరలీ. సో ఏం ఎడ్యుకేయడం అయితే మళ్ళీ కొత్త కలుస్తున్నాం. సో దానికంటే ముందు చెప్పేది ఒకటే సింపుల్. మళ్ళీ కలుసుకుందాం. సీ ఆల్ పీస్. బాయ్.